హాయ్ అందరికి, వెల్కమ్ టు ద ఏలూరు ఎంటర్టైనర్స్ పాడ్కాస్ట్ లో సెకండ్ ఎపిసోడ్. నా ముందు జరిగిన నాకు తెలిసిన ఒక క్యూట్ లవ్ స్టోరీ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. సో నాకు పర్సనల్గా నేను వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి అది వాళ్ళ మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో మన హీరో 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాడు. అతను ఎలాంటి క్యారెక్టర్ అంటే ఒకరికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది, ఆలోచించే విధానం బాగుంటుంది, నలుగురితో పద్ధతిగా మాట్లాడతాడు, అన్నీ ఉంటాయి. చాలా మంచి వ్యక్తి. అలాగే అతను ఇంకా అలా తన వర్క్ తను చేసుకుంటా ఉండగా హీరోయిన్ ఎంట్రీ అయింది ఆఫీస్కి. ఆ రోజే తన జాయినింగ్. మన హీరోయిన్ ఎలాంటిదంటే ముక్కుసూటిగా ఉండే మనిషి, ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది. సో మనోడు అది చూసి స్టార్టింగ్లో ఈమెకి కొంచెం పొగరు అనే టైప్లో అనుకుంటాడు. కానీ వర్క్ చేస్తున్నప్పుడు కొలీగ్స్ పరిచయం అయ్యే రోజుల్లో వాళ్ళ బిహేవియర్ ఏంటో అర్థమవుతుంది. కాబట్టి మనోడికి ఈయనకి కొన్ని సింక్ అయ్యి అదొక పరిచయంగా ఏర్పడింది. సో మనోడు ఈ అమ్మాయి బిహేవియర్ చూశాడు. స్లోగా మన హీరోకి గుండెల్లో గంటలు మోగాయి. నెక్స్ట్ వాళ్ళ ఆఫీస్లో ఒక ఫెస్టివల్ డే ఆమె శారీ కట్టుకొని వచ్చింది. మన హీరో ఆమెని చీరలో చూడగానే ఫిదా అయిపోయి వెంటనే లవర్ బాయ్లా ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి, ఈ రోజే పువ్వు నా చేతిలో కన్నా మీ జడలో ఉంటే చాలా బాగుంటుంది అని ఒక డైలాగ్ వేయంగానే ఆమె నవ్వుతూ సిగ్గుపడుతూ వెళ్తుంది. వాడు ఇంకా అదే సిగ్నల్ అనుకొని ఫాలో అయిపోతాడు. సో ఇంకేముంది, అందరి లైఫ్లో ఉన్నట్టే చాటింగ్లో కాల్స్, కేరింగ్, డ్రాపింగ్, పికప్పింగ్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరు అర్థం చేసుకుంటా, ఒకరి బాధలు ఒకరు షేర్ చేసుకుంటా బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారనమాట. అలా వెళ్ళిపోతున్న వీళ్ళ కథలో ఒక ట్విస్ట్ వచ్చింది. ఏంటంటే ఈ అమ్మాయికి ఆఫీస్లో ప్రెజర్ అనమాట. అది వీళ్ళ సీనియర్స్తో కొంచెం ఎవరైనా బాగా హైలైట్ అవుతున్నారు అంటే ఎక్కడైనా ఉంటుంది ఈ సిచ్యువేషన్. ఎవరికైనా ఆడ కాదు మగ కాదు ఎవరికైనా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎదుగుతున్నారు అంటే వాళ్ళని ఏదో ఒకటి విధంగా కిందకి పడేయాలని చూస్తారు కదా. అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేసేసరికి ఈ అమ్మాయి భయంతో, సో నేను ఇంకెక్కడ జాబ్ చేయలేను, రిజైన్ చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్పి మన హీరోతో డిస్కస్ చేస్తుంది. మన హీరోకి కూడా ఇక్కడ పద్ధతి అంత బాగలేదు. సో తన చదువుకి ఈ జాబ్కి సంబంధమే లేదు, బయటికి వెళ్తే ఇంకా బెటర్ జాబ్స్ ఉంటాయి అనే ఆలోచన చేసి మంచి జాబ్ చూసుకున్నాక వెళ్ళిపోదు అని చెప్పి సపోర్ట్గా ఉంటాడనమాట. అసలు కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అంటే లవ్లో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది, వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు కాబట్టి అలా వెళ్ళిపోయింది స్టోరీ ఇప్పటి వరకు. ఇప్పుడు ఇద్దరు విడిపోయారు మీన్స్ బ్రేకప్ కాదు, ఇద్దరు చెరొక ఆఫీసు. ఇంతకు ముందు ఒకే ఆఫీస్లో ఉన్నారు, ఇప్పుడు విడివిడి ఆఫీసులు అనమాట. తను వేరే ఆఫీసు, తిను వేరే ఆఫీస్కి వెళ్ళిపోయారు. లవ్లో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, కొంచెం తేడా వచ్చినప్పుడు స్ట్రాంగ్గా నిలబడాలి. అయితే వీళ్ళు లవ్ ట్రూవా కాదా, వీళ్ళు స్ట్రాంగ్గా నిలబడ్డారా లేదా అని, వీళ్ళ ప్రేమ గెలిచిందా లేదా అది మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. అసలు మీరేమనుకుంటున్నారు? ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళ మధ్య దూరం పెరిగిందా లేదా ఇంకా దగ్గరయ్యారా? కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏలూరు ఎంటర్టైనర్స్.